హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉమా సైన్స్ గురు. హరితరేణు నిర్మాణాన్ని సులభంగా ఎలా గీయాలో తెలుసుకుందాం. ముందుగా ఓవెల్ షేప్ అనేది గీసుకుందాం. హరితరేణు చుట్టూ కూడా 2 పొరల త్వచం ఉంటుంది కదా, కాబట్టి డబల్ లైన్ అనేది గీయాలి. అంటే బాహ్యత్వచం, అంతర్త్వచం 2 కూడా మనం గీయవలసి ఉంటుంది. ఇప్పుడు అంతర్త్వచాన్ని గీస్తున్నాం. స్టూడెంట్స్, మీకు తెలుసు కదా, స్ట్రోమా లేదా ఆవర్ణికలో థైలికాయిడ్లు అనేవి దొంతరలుగా అమరి ఉంటాయి. ఈ థైలికాయిడ్ దొంతరలను గ్రానాలు అంటాం. ఇక్కడ చూడండి, మనం లోపల వైపు అడ్డంగా ఉండే వై ఆకారాన్ని గీయటం జరిగింది. ఇలాంటి వై ఆకారాలు అనేవి 2 గీస్తాం. చూడండి, ఆల్ఫాబెట్ వైలు అడ్డంగా ఉండేవి 2 గీసాం లోపల వైపు. 2 వైలు కూడా కలిసేటట్లుగా ఉండాలి. అదేవిధంగా డబల్ లైన్లో వైల్ని గీయాలి. ఈ వై అంచులకి లోపల వైపు దీర్ఘచతురస్రాకారంలో ఉండే బాక్సులను గీయాలి. వీటిని మనం గ్రానాలు అంటాం కదా. అదేవిధంగా వై తాలూకా ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ వై, ఆ భాగంలో కూడా బాక్సులు అనేవి 2కి వేయవలసి ఉంటుంది. దీర్ఘచతురస్రాకారంలో ఉండే బాక్సులను వేసాం. వీటిని మనం గ్రానాలుగా చూపిస్తాం కాబట్టి వీటిలో మధ్యలో గీతలు గీస్తూ గ్రానా థైలికాయిడ్లను చూపించవలసి ఉంటుంది. స్టూడెంట్స్, మీకు తెలుసు కదా, కిరణజన్య సంయోక్రియలోని కాంతి చర్యలు అనేవి గ్రానాలు జరుగుతాయి. నిష్కాంత చర్యలు ఆ మధ్యలో ఉండే స్ట్రోమా లేదా ఆవర్ణికలో జరుగుతాయి. ఓవెల్ షేప్లో ఉండే పిండి పదార్థపు రేణువులను మొదటి వైకి మధ్యలో, అదేవిధంగా రెండో వై క్రిందన గీయవలసి ఉంటుంది. తర్వాత స్ట్రోమా లేదా ఆవర్ణికను డాట్స్ ద్వారా చూపిస్తాం. 2 వైలు కలిసే ప్రాంతంలో ఇంకొక దీర్ఘచతురస్రాకారంలో ఉండే బాక్స్ను గీస్తాం. ఇది కూడా గ్రానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ గ్రానాన్ని కలుపుతూ ఉండే వాటిని స్ట్రోమా థైలికాయిడ్లని అంటాం. ఇవి అన్నీ కూడా స్ట్రోమా థైలికాయిడ్స్, గ్రానాలను కలుపుతూ ఉండే థైలికాయిడ్లు. స్టూడెంట్స్, చూశారు కదా ఎంత ఈజీగా హరితరేణు నిర్మాణాన్ని గీయగలము. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్.